హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇక ఈరోజు వచ్చేసి మినీ వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ 5:30 టు 8 వరకు అండి. మార్నింగ్ వంట పని అండి. అంతా టిఫిన్స్ అండ్ పిల్లలకి హస్బెండ్కి బాక్స్ ప్రిపరేషన్ కోసం కర్రీ అండ్ టిఫిన్స్ అండి. అయితే ఈరోజు వచ్చేసి ఎర్రపప్పు కర్రీ చేశానండి. కూరగాయలు అయితే ఏమీ ఉండట్లేదండి, మార్కెట్లో చాలా తక్కువగా ఉంటున్నాయి. కార్తీక మాసం అయిపోయింది, అందులో ఒకటి ఇంట్లో నాన్ వెజ్ అయితే తినాం కదా, ఇంకా కర్రీస్ ఏం చేయాలో కూరగాయలు లేక చాలా కష్టంగా ఉందండి. కూరగాయలు లేకపోతే ఆనియన్స్ కోసి ఎగ్ కర్రీ వేస్తే బాక్సుల వరకు అయ్యేది, కానీ ఎగ్ కూడా చేయట్లే కదా. ఇక అందుకని పప్పు అయితే నానబెట్టేసాము. పప్పు నానబెట్టేసి ఇంకా ఆనియన్స్ ఎక్కువగా కోసి మంచిగా వేయించి ఇంకా అందులో ఎర్రపప్పు వేసి మంచి కర్రీ చేశానండి. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది, పిల్లలకు కూడా నచ్చింది. సో ఇంకా వాళ్ళకి నచ్చితే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా అలా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ చేశానండి. ఇడ్లీలో కొంచెం వాటర్ వేసి అండ్ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి రెడీ చేసుకున్న. ఇంతకుముందే పల్లీ చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నా కదా. ఇంకా ఇడ్లీ పిండి కూడా వేసి కర్రీ అయ్యేలోపు ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశానండి పొయ్యి మీద. ఇంకా ఇంతలో అవి ఉడికిపోయాయి. ఈలోపు మా వారికి అయితే బాక్స్ ప్రిపేర్ చేశానండి. రైస్ కర్రీ అయిపోగానే కర్రీ కూడా పెట్టి ఇంకా పెరుగు కూడా పెట్టి తనకైతే బాక్స్ రెడీ చేశాను. అలాగే టిఫిన్ అయిపోయాక తనకు కూడా టిఫిన్ పెట్టేసి ఇచ్చానండి. ఇచ్చాక కొంచెం ప్రశాంతంగా అనిపించి ఇంకా నేను కూడా టీ పోసుకొని తాగేసానండి. పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. ఇది అండి ఈరోజు మినీ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.